వెల్కమ్ టు తెలంగాణ రాజీ న్యూస్. ఉద్యోగులు పెన్షనర్లకు డిజిటల్ హెల్త్ కార్డులు, క్యాష్లెస్ హెల్త్ స్కీమ్ కు ఆమోదం. రాష్ట్ర కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు. 1056 కోట్లతో ట్రస్ట్, ఉద్యోగుల వాటాకు సమానంగా సర్కారు కంట్రిబ్యూషన్. మార్చి 20న బడ్జెట్, 16న గవర్నర్ గారి ప్రసంగం, 30 వరకు అసెంబ్లీ సమావేశాలు. మే 11 నుంచి జనగణన. ఉద్యోగులు పెన్షనర్లకు నగదు రహిత వైద్యం, ప్రమాద బీమా. ఈ పథకం ద్వారా 17.07 లక్షల మంది ఉద్యోగులు పెన్షనర్లకు ప్రయోజనం లభించనుంది. 7.5 లక్షల మంది ఉద్యోగులకు 1.25 కోట్ల ఉచిత బీమా లభించనుంది. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూస్తున్నాం. ప్రధాని నరేంద్ర మోడీ చేసిన మురికి రాజకీయాల విమర్శలపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవశ్రీ రాహుల్ గాంధీ గారు ధీటుగా బంధించారు. ఎప్స్టీన్ ఫైల్స్ లో ప్రధానితో పాటు ఒక కేంద్ర మంత్రి పేరుండడం, భారత్ అమెరికా ట్రేడ్ డీల్ లో దేశ ప్రయోజనాలను తాకట్టు పెట్టడమే అసలు సిసలైన సిగ్గుచేటంటూ ఆయన మండిపడ్డారు. పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీపై అమెరికాలో జరుగుతున్న కోర్టు కేసు ప్రధాని నరేంద్ర మోడీని రాత్రిపూట నిద్రపోనివ్వడం లేదని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవశ్రీ రాహుల్ గాంధీ గారు ఎద్దేవా చేశారు. ఇది కేవలం ఒక వ్యక్తిపై కేసు కాదని బీజేపీ ఆర్థిక మూలాలపై జరుగుతున్న విచారణ అంటూ ఆరోపించారు. ఈ విషయంలో మరి 14 నెలలుగా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటంటూ పేర్కొన్నారు. ప్రధాని ఎన్ని ప్రయత్నాలు చేసినా దేశ ప్రయోజనాల పరిరక్షణలో కాంగ్రెస్ పార్టీ అంగుళం కూడా వెనక్కి తగ్గదంటూ స్పష్టం చేశారు గౌరవశ్రీ రాహుల్ గాంధీ గారు. ప్రధాని మోడీ సిగ్గు గురించి మాట్లాడుతున్నారా? ఎప్స్టీన్ ఫైల్స్ లో మీ పేరు, మీ మంత్రి పేరు, మీ స్నేహితుడి పేరు బయటికి రావడం మీకు అసలు సిగ్గుగా లేదా అంటూ ఈ సందర్భంగా నిలదీశారు. అమెరికాతో మీరు చేసుకున్న ట్రేడ్ డీల్ తో దేశాన్ని అమ్మేశారు, రైతులను తుడిచిపెట్టేశారు, వస్త్ర పరిశ్రమను సర్వనాశనం చేశారంటూ విమర్శించారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవశ్రీ రాహుల్ గాంధీ గారు ప్రధాని అయితేనే ఈ దేశంలోని అనేక రుగ్మతలకు తగిన పరిష్కారం లభిస్తుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు పేర్కొన్నారు. సోమవారం వికారాబాద్ జిల్లా అనంతగిరిలో జరుగుతున్న 2 తెలుగు రాష్ట్రాల డీసీసీ అధ్యక్షుల శిక్షణా శిబిరంలో ఆయన మాట్లాడారు. రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయాలంటే 2 తెలుగు రాష్ట్రాల్లోనూ మనం అత్యధిక ఎంపీ సీట్లను కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవాలని, అందుకు డీసీసీ అధ్యక్షులు పార్టీ పటిష్టతకు తీవ్రంగా కృషి చేయాలంటూ సూచించారు. దేశంలో కుల సమస్యలు, రిజర్వేషన్ అనే అంశంపై భట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ, అంటరానితనం, కుల వివక్ష ఎక్కడ ఉన్నా ఎవరికి ఎదురైనా పోరాడేందుకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవశ్రీ రాహుల్ గాంధీ గారు స్వయంగా అక్కడికి వస్తారంటూ తెలిపారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నాడు రోహిత్ వేముల కుల వివక్షను భరించలేక బలవన్ మరణానికి పాల్పడితే కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవశ్రీ రాహుల్ గాంధీ గారు నేరుగా వర్సిటీకి వచ్చారంటూ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. గౌరవెల్లికి త్వరలో పర్యావరణ అనుమతులంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు స్పష్టం చేశారు. 1.06 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ఈ ప్రాజెక్టు పనులు కేవలం పర్యావరణ అనుమతుల చిక్కులతో ఆగిపోయాయి. త్వరలోనే న్యాయపరమైన అవాంతరాలు అధిగమించి ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తాం. వరద కాలువ ద్వారా వచ్చే 1.41 టీఎంసీల నీటితో జలాశయాన్ని నిర్మించాలని ప్రతిపాదించగా అంచనాలు సవరించి 8.23 టీఎంసీల సామర్థ్యాన్ని పెంచామంటూ స్పష్టం చేశారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. గ్లోబల్ వాల్యూ క్రియేషన్ హబ్ గా మన హైదరాబాద్, ది హార్ట్ ఫోర్ ఇండియా టెక్నాలజీ సెంటర్ ప్రారంభోత్సవంలో మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు వ్యాఖ్యానించారు. ఐటీ మాత్రమే కాకుండా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీస్, లైఫ్ సైన్సెస్, హెల్త్ కేర్, ఏరోస్పేస్, మ్యానుఫ్యాక్చరింగ్, ఫిన్టెక్, డీప్ టెక్, రిటైల్ తదితర రంగాల్లో హైదరాబాద్ ను గ్లోబల్ వాల్యూ క్రియేషన్ హబ్ గా తీర్చిదిద్దేందుకు తమ ప్రజాప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందంటూ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు పునరుద్ఘాటించారు. అందుకు అనుగుణంగా తెలంగాణ యూత్ ను రెడీ టు వర్క్ ఫోర్స్ గా తీర్చిదిద్దడంపై, నూతన ఆవిష్కరణను ప్రోత్సహించే గ్లోబల్ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ ను అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెడుతున్నామంటూ పేర్కొన్నారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. మహిళల భద్రతకు షీ సైబర్ ల్యాబ్. రాష్ట్రంలో మహిళల రక్షణ, సాధికారత, ఆరోగ్యమే లక్ష్యంగా ప్రజాప్రభుత్వం భారీ కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు సచివాలయంలో పలు కీలక శాఖల ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు సీతక్క గారు. మహిళల సంక్షేమం కోసం కేవలం ఒక శాఖపైనే కాకుండా విద్య, వైద్యం, పోలీస్, మున్సిపల్ వంటి అన్ని శాఖల మధ్య సమన్వయం పెరగాలంటూ సూచించారు. సైబర్ నేరాలు, డేటింగ్ యాప్ల మోసాల నుంచి మహిళలను రక్షించేందుకు ప్రత్యేకంగా షీ సైబర్ ల్యాబ్ ఏర్పాటును పరిశీలించనున్నామంటూ తెలిపారు.